హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో టాలీ ముచ్చట్లు. ఎస్, ఈరోజు టాలీ ముచ్చట్లో ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఒక 5 సార్లు ఇల్లందు నియోజకవర్గాన్ని పాలించిన ఎక్స్ ఎమ్మెల్యే గురించి అయితే మాట్లాడుకుందాం. ఆ ఎక్స్ ఎమ్మెల్యేకి బయోపిక్ తీస్తున్నారు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది, అసలు ఆయన స్టోరీ ఏంటి, మూవీ ఎందుకు తీయాలనుకున్నారు అనే దాని గురించి మాట్లాడడానికి మన పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు మనకు యాంకర్ సిరి. హాయ్ సిరి. హాయ్, ఎట్లున్నావు? మస్తున్నా. నువ్వు ఎలా ఉన్నావు సిరి? నేను సూపర్ ఉన్నా ఇక. ఓకే, మనం టాలీ ముచ్చట్లో ఈరోజు నేను ఒక టాపిక్ తీసుకొచ్చింది ఏంటంటే గుమ్మడి నర్సయ్య. అతని పేరు వినంగానే ఒక ఎమ్మెల్యేగా పక్కకు పెట్టు, రెస్పెక్ట్ వస్తుందంట జనాల్లో. లైక్ ఎట్లా అంటే రాజకీయాల్లోకి వస్తే ఎంత అంటే అంత దోచుకుందాం అనే మైండ్ సెట్ని మార్చిన వ్యక్తి ఇతను అని చెప్పేసి ఇల్లందు నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? రైట్, నువ్వు చెప్పిన దాని ప్రకారం చాలా మంది రాజకీయాలు అంటే పొలిటికల్ కెరియర్ని ఎంచుకునేది ఎందుకంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, ఒక 2-3 తరాలు కూర్చొని తినేసి అంత సంపాదించుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతుంటారు. అందుకోసమే వస్తారు. స్కామ్లు చేయొచ్చు, అవినీతి చేయొచ్చు, ఎక్కడ ఒక దగ్గర. నువ్వు చూడు, ఒకసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళ తీరే మారిపోతుంది. అప్పటిదాకా వాళ్ళు ఉన్న స్టైల్, వాళ్ళు ఉన్న ఇల్లు, వాతావరణం అంతా చేంజ్ అయిపోతుంది. ఫుల్ లగ్జరీ లైఫ్ వస్తుంది. వేరాజ్ గుమ్మడి నర్సయ్య అనే ఒక వ్యక్తి, తను ఏ రోజు కూడా తను గెలవడానికి లేకపోతే ప్రజల్లోకి వెళ్ళడానికి రూపాయి కూడా ఖర్చు చేయని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గుమ్మడి నర్సయ్య. తను గెలవడానికి ఊర్లో ఉన్న ప్రజలే డొనేషన్ గా అంటే విరాళాలుగా డబ్బులు సమకూర్చి తనని గెలిపించే వాళ్ళంట. అట్లాంటి ఒక వ్యక్తి అండ్ 5 సంవత్సరాలు అంటే 5 దఫాలు అంటే పీరియడ్ 5 టర్మ్స్ ఆ పీరియడ్ ఆయన గెలిచిందంటే అంత ఆషామాషి కాదు. ఒకనొక టైంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పిండంట, అంటే నిన్ను ఓడించాలంటే ఏం చేయాలి నర్సయ్య అని చెప్పేసి అడిగాడంట. అంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అలాంటి ఒక మాట వచ్చిందంటే ఆయన ఎంత నిజాయితీగా తన నియోజకవర్గంలో పనిచేస్తుంటాడు. తనకి అంటే వాళ్ళ తాతకి ఈయన ఒక్కడే, అంటే వాళ్ళ నాన్న ఒక్కడే కొడుకు, వీళ్ళ నాన్నకి వీళ్ళు 5గురు. 10 ఎకరాల పోడు భూమి ఉంటే తలా 2 ఎకరాలు వచ్చిందంట. ఇప్పటికీ ఆ 2 ఎకరాల పొలంలోనే తను సాగు చేసుకుంటున్నాడు. వాటి మీద వచ్చిన డబ్బులతోనే తను ఈ రోజు తింటున్నాడు. తనకి ఏదైతే ఎక్స్ ఎమ్మెల్యే రూపంలో గవర్నమెంట్ కి నుంచి డబ్బులు వస్తాయో ఆ డబ్బులు కూడా ఈ రోజు ప్రజలకి యూజ్ చేస్తాడు. అంటే తన పార్టీకి, సిపిఐ పార్టీ ఏదైతే తను గెలిచాడో ఆ పార్టీకి ఈ రోజుకి తను ఇస్తున్నాడంట. వచ్చేది పెన్షన్ రూపంలో వస్తుంది. లైక్ ఎట్లా అంటే ఎమ్మెల్యే గెలిచిన వారి తర్వాత టర్మ్ లో ఓడిపోయి ఉంటే వాళ్ళకి ఇంత అమౌంట్ అని చెప్పేసి అది పెన్షన్ కింది కనొచ్చు, వేరే కింది కనొచ్చు. ఆ అమౌంట్ కూడా అది పార్టీకి యూజ్ చేస్తున్నాడు. సిపిఐ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీకి యూజ్ చేస్తున్నాడు. ఆయన ఫస్ట్ మూవీ ఇప్పుడు బయోపిక్ తీస్తున్నారు. తీసేది ఎవరు? శివరాజ్ కుమార్ గారు తీస్తున్నారు. కన్నడ యాక్టర్. ఇక్కడికి వచ్చి ఇతని స్టోరీ విని, గుమ్మడి నరసయ్య గారి స్టోరీ విని ఈ మూవీ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా గ్రేట్ఫుల్ గా భావించాను నేను. నువ్వు ఎప్పుడైనా వాళ్ళ ఇల్లు చూసావా? గుమ్మడి నరసయ్య గారి ఇల్లు చూసాను నేను. లైక్ ఎట్లా అంటే 5 టర్మ్స్ ఎమ్మెల్యేగా గెలిచిన తన ఇల్లు ఇదా అని ఎట్లా ఉంటది అంటే, ఊర్లో మనం ఇంటికి వెళ్తే మన ఇల్లులు ఎంత అంటే లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇల్లులు ఎట్లా ఉంటాయి అట్లనే ఉంటాయి. ఇంతవరకు తను ఓన్ గా ఒక బైక్ కొనుక్కోలేదు. స్టిల్ ఈ రోజుకి సైకిల్ యూజ్ చేస్తారు. తన కూతురు వచ్చేసి ప్రొఫెసర్. నాన్న, మీకు ఈ టైంలో మీరు అంటే ఏజ్ అయిపోయారు కదా, మీకు కార్ అవసరం అని చెప్పేసి కార్ కొనిస్తే తనకి ఏదైతే పొలం మీద వస్తున్న డబ్బులు, తన చేతిలో ఉన్న డబ్బులు సరిపోవట్లేదు అంట. ఎందుకంటే దానికి రిపేర్ చేయించడానికి కట్టుకోలేకపోతున్నారంట. ఒక ఎమ్మెల్యేకి అలాంటి పరిస్థితి ఉందంటే అసలు ఏంటది? అండ్ ఇంకోటి, తన రాజకీయ జీవితం ఎప్పుడు మొదలు పెట్టాడంటే 1978లో టేకుల్పల్లి గ్రామానికి సర్పంచ్గా గెలిచాడు. దాని తర్వాత 1980స్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఎక్కడి నుంచి? ఇల్లందు నియోజకవర్గం నుంచి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ టర్మ్లో ఎమ్మెల్యేగా గెలిచారు. గెలిచిన తర్వాత ఈయన పాలన నచ్చి
అప్పుడు కూడా చూడండి, ఇతని వెనక ఓటర్స్ ఇల్లందు నియోజకవర్గ ప్రజలకైతే నేను హ్యాండ్స్ ఆఫ్ చెప్తా. ఎప్పుడు గుమ్మడి నరసయ్య ఉన్న హయాంలో వాళ్ళకి ఒక ప్రచారానికి, ఒక జెండాలకి, పాంప్లెట్స్కి, వేటికైనా సరే గుమ్మడి నరసయ్య జేబులో నుంచి 1 రూపీ తీయలేదు. కమ్యూనిస్ట్ పార్టీ 1 రూపీ ఇయ్యలేదు. వీళ్ళే ప్రజలే వాళ్ళ అమౌంట్, లైక్ ఎట్లా అంటే అప్పట్లో పనికి వెళ్ళేటోళ్ళు, తట్టలేసే పని, పత్తి తీసే పని, ఆ పనికి వెళ్ళేటోళ్ళు ప్రజలందరూ. ఇప్పటికి కూడా ఆ పనులు చేస్తూనే ఉంటారు గ్రామాలలో. పత్తి తీసే పని, కలపులు తీసే పని అని వినే ఉంటాం మనం. ఆ పనికి వెళ్ళి వీళ్ళు సమ్ అమౌంట్, వాళ్ళకు ఒక 50, ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపీస్ వచ్చినాయి అంటే 10 రూపీస్ గుమ్మడి నరసయ్య కోసం ఖర్చు పెట్టేటోళ్ళట. ఎందుకు? ఈయన గెలవాలి, గెలిస్తే మన బ్రతుకులు బాగుపడతాయి అని చెప్పేసి ఆ టైంలో గెలిపించిండు. ప్రజలకు ఏం చేయాలో, తన ఓటర్స్కి ఏం చేయాలో గుమ్మడి నరసయ్య చేసిండు. 1983 to 1984, 1985 ఆ టైంలో ఎమ్మెల్యేగా పాలించారు ఎవరు? గుమ్మడి నరసయ్య గారు. ఆ పాలించిన దాంట్లో వీళ్ళకి లైక్ అతను మళ్ళీ గెలవాలని అయితే ఎప్పుడు అనుకోలే. మళ్ళీ నేను గెలవాలి, డబ్బు సంపాదించుకోవాలి, నేను ఇల్లు ఇట్లా కట్టుకోవాలి, నాకు ఒక కాన్వే కావాలి, నా ఇంటి ముందు 4 కార్లు ఉండాలి అని అయితే ఎప్పుడు అనుకోలే గుమ్మడి నరసయ్య గారు. అతను ఆ టర్మ్లో గెలిచిన తర్వాత ఎంతైతే నేను నా ఓటర్స్కి, నా ప్రజలకి చేస్తున్నా దాన్ని రెట్టింపు చేస్తా అనే మాట తీసుకొని మళ్ళీ ఇంకో టర్మ్లో గెలిచింది. అది 1999 నుంచి 2009 వరకు. ఎస్, 5 సార్ల ఎమ్మెల్యేగా గెలవడం అనేది నాట్ ఏ జోక్. ఈ రోజుకి తనకి ఏమంటారు, ఈ సెక్యూరిటీ ఇదంతా ఏమి ఉండదు. తను నార్మల్ గా అసలు ఒక కామన్ పీపుల్. అసలు ఎమ్మెల్యే అంటే మనం ఇక్కడ ఎలా చూస్తాం, ఎంత కాన్వాయ్ వెళ్తుంటది, ఆ సౌండ్ మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసి ఎంత డిస్టర్బెన్స్ చేస్తారు. ఇక్కడ సామాన్య ప్రజలు ఆయన ఎగ్జాంపుల్ తీసుకోవడం కాదు. నాకు తెలిసినంత వరకు ఈయన ఎగ్జాంపుల్ గా తీసుకోవాల్సింది ఎవరు తెలుసా? పొలిటీషియన్స్ తీసుకోవాలి. ఈయన అవినీతి చేయలేదు, ఎట్లాంటి స్కాములు చేయలేదు, ఎట్లాంటి దొంగ పని చేయలేదు. ఎందుకు గుమ్మడి నరసయ్య అలా ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలు ఇలా ఉన్నారు? ఒక్కసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే, ఒకసారి చూసుకుంటే అర్థమైపోతుంది కదా ఎక్కడ ఎవరు ఏం తప్పు చేస్తున్నారు అనేది. చిన్న లాజిక్ అంతే. తను 5 సార్లు ఎమ్మెల్యే, కానీ ఏమీ లేదు తన దగ్గర. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యేసరికి చాలా మంది చాలా రకాలుగా అయిపోతారు. ఎందుకు మరి వాళ్ళ మీద అసలు ఇలాంటి యాక్షన్స్ ఉండవు? లైక్ ఎట్లా అంటే గుమ్మడి నరసయ్య ఇన్నర్ ఫీలింగ్ ఏంటిదంటే, నన్ను ఎంచుకుంది ప్రజలు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పేసి. నేను వాళ్ళపై నేను వాళ్ళ లాంటి వాళ్ళ నుంచే నేను బయటకు వచ్చినాయి. నేను వాళ్ళపైన గెలిచిన అని చెప్పేసి నాకు కొమ్ములేం లేవు. నేను ఎట్లుండాలో నా జీవితం ఇది, నాకు నచ్చేటి ఇవి. నేను ఒక పైంట్ షర్ట్ వేయను, పంచనే కట్టుకుంటా, నేను రోజు పొలం పనికి వెళ్తా. అండ్ ఇంకోటి ఏంటిది అంటే, ఈవెన్ తను ఇక్కడ లోక్సభకు కానీ ఇక్కడ సభలకు కానీ కిట్టెకి తను హైదరాబాద్కు వచ్చినా సరే ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తాడంట. అండ్ క్యాంటీన్లో టీ తాగి తన డబ్బులు ఇస్తాడట. హౌ గ్రేట్ చూడు. నేను లైక్ మాట్లాడుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా నాకు. అట్లా పాలించాలి కదా. ఒక ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడుతున్నామంటే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే అతను ఎంత చేసిండు. ఇక్కడ కొంతమంది సినిమాలలో కోట్లు సంపాదిస్తారు, తర్వాత వాళ్ళ కెరియర్ ముగుస్తున్న టైంకి రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాల్లోకి వచ్చేసి ఎంపీలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి కుదరక మళ్ళీ బయటకు వెళ్తారు. కానీ ఈ రోజుకి కొంతమంది పెద్ద వాళ్ళు, కోట్లు సంపాదించే వాళ్ళు ఇంకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కి ఏదైతే జీతం వస్తుందో ఆ జీతం తీసుకుంటున్నారు. ఆ జీతం తీసుకొని సరే తీసుకుంటున్నారు, ప్రజల కోసం ఏం చేస్తున్నారు? ఎవరైనా అడుగుతున్నారా? అడగరు. కానీ ఇక్కడ గుమ్మడి నరసయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే తనకి వచ్చి ఏదైతే ఇప్పుడు వస్తుందో అది ప్రజల కోసం చేస్తున్నాడు. రియల్ హీరో ఎవరు? నా దృష్టిలో రియల్ హీరోనే ఇతను. రియల్ హీరో నాకు తెలిస్తే నేను చెప్పాలనుకుంటే హీస్ నాట్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్, హీస్ అన్ సీఎం క్యాండిడేట్.
నా పర్స్పెక్టివ్ లో చెప్తున్నా నేను. అంటే వీళ్ళకి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మోసం చేయడం కాదు ఫస్ట్ థింగ్. వీళ్ళు ఒక అమాయకమైన దీంట్లో నుంచి వచ్చిన ఒక మనుషులు అనమాట. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ అంతే సెల్ఫ్లెస్ గా ఉంటారు, సెల్ఫిష్ గా ఉండరు, సెల్ఫ్లెస్ గా ఉంటారు. ఎందుకంటే నేను ఒక్కనే బాగుపడడం అని కాదు, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి అనుకున్న మనస్తత్వం ఉంటారు. అండ్ నేను తెలుసుకుంది ఏంటంటే సిరి, గుమ్మడి నరసయ్య గారి కళ్ళ ముందు ఆయన హయాంలో ఒకళ్ళకి ఈ రోజు న్యాయం జరగలేదు, ఆయన ఇచ్చిన టైం పీరియడ్లో వాళ్ళకి న్యాయం జరగలేదంటే ఆ రోజు అతను అన్నం తిన్నాడంట తెలుసా బాధకి. ఒక ఎమ్మెల్యే ఒక పర్సన్కి నేను న్యాయం చేయలేకపోయినా ఈ రోజు మాట ఇచ్చేసా, రేపు జరుగుతుంది ఆ న్యాయం ఖచ్చితంగా చేస్తాడు గుమ్మడి నరసయ్య, కానీ ఈ రోజే మాట ఇచ్చేసా, ఈ రోజు చేయలేదు అన్ని బాధపడి ఆ రోజు కన్నం తిన్నాడట. నేను తెలుసుకున్న విషయం. పొలంలలో లైక్ ఎట్లా అంటే ప్రౌడ్ ఉండదంట, కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగేస్తాడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అలా ఉండడం అని చెప్పేసి అక్కడ ప్రజలు లైక్ ఎట్లా అంటే అరే ఏంటి ఎమ్మెల్యే సార్ కదా. ఇక్కడ సార్ అనకపోయినా ప్రాబ్లమే. కోట్లు ఖర్చు చేసేసి ప్రచారాలకి కోట్లు ఖర్చు చేస్తారు. మనం ఇక్కడ చూసాము, మొన్న కూడా ఒకటి చూసాము, ఎన్ని పార్టీలు ఎన్ని కోట్లు ఖర్చు చేసాయి. అవును, అట్లాంటిది ఏమన్నా అంత అది చూసామా? మీరు నిజంగా గెలవాలనుకుంటే పనులు చేస్తే ఆటోమేటిక్ ఇట్లనే ప్రజలు ఓటేస్తారు కదా. అండ్ ఇప్పుడు చూడు, అప్పుడు ఇల్లందు నియోజకవర్గం ప్రజలు అప్పుడు చూడు అసలు గుమ్మడి నరసయ్య ఎందుకు ఓడిపోయింది 2009లో ఇంకా ఓటమి లాస్ట్, ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు గెలవలేదు. ఎందుకు గెలవలేదంటే నమ్ముకున్న ప్రజలు మోసం చేశారు. ఎందుకంటే ఇతను ఇప్పుడు ప్రతి ఒక రాజకీయ నాయకుల లెక్క ఆ 5 సార్లు ఎమ్మెల్యే గెలిచి కుంభాలు వెనకేం వేసుకోలే. ఒకవేళ వేసుకునేది ఉంటే గుమ్మడి నరసయ్య ఇప్పటికి ఎమ్మెల్యేకే ఉండేవాళ్ళు. ఇక్కడ ఈ రోజుకి గుమ్మడి నరసయ్య పైన ఒక సాధారణ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, ఒక సాధారణ ఎక్స్ఎమ్మెల్యే అతని మూవీ తీయడానికి ఒక టాప్ హీరో, కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఓకే అన్నాడంటే ఇతను ఎంత గొప్పవాడో అర్థం చేసుకో. అండ్ ఇంకోటి నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే మూవీ నేను ఇప్పటిదాకా బయోపిక్ చూడలే, ఎక్స్ఎమ్మెల్యే. రైట్, ఈ ఎక్స్ఎమ్మెల్యే తన మూవీ రావడం ఇది జనాలకు చూపెట్టడం. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఇది తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఈ సినిమాని ప్రజలకు చూపెట్టడం కాదు, కూర్చొని అన్ని రాజకీయాలకి చూపెట్టాలి. అరే మీరు ఉండాల్సింది ఇట్లా, మీరు ప్రజలకు వచ్చి ఓట్లు అడుగుతారు కదా, అసలు ఓట్లు అడిగిన తర్వాత మీరు ఎట్లా ఉంటున్నారు ఏంటి, అసలు ఒక పొలిటీషియన్ గా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా ఉండాలంటే హీఈస్ ద పర్సన్, ఈయనలాగా ఉండండి, ఈయనలాగా ప్రజల సేవ చేయండి. ఇంకోటి కూడా చెప్తా నేను, లైక్ ఎట్లా అంటే ఇది ఎమ్మెల్యేలకి కాదు, నేను చెప్పేది ఏంటిదంటే ఓటర్స్ కి కూడా. రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య లెక్క ఉండాలంటే ఓటర్స్ వాళ్ళు సపోర్ట్ చేసినట్టు, అప్పుడు గుమ్మడి నరసయ్యకి సపోర్ట్ చేసినట్టు ఇప్పుడు సపోర్ట్ చేయాలి. లైక్ ఎట్లా అంటే ఓటు మా పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి అంటే ఎంత ఇస్తావు అనే అడుగుతారు. నేనేం పెట్టాలి, నేనేం చేయాలి నీ పార్టీ గెలవాలంటే అని అడిగే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అట్లా కాదు, ఇప్పుడు ఏంటంటే ఏమన్నా అంటే ఈ పార్టీ ఇంత ఇస్తుంది, ఆ పార్టీ ఇంత ఇస్తుంది, ఇది ఇంత ఇస్తుంది అని చెప్పేసి మనము భయపడకుండా, యాక్చువల్గా అది క్రైమ్, అది తప్పు. అది శాటిలైట్ మీడియాలో కూడా మాట్లాడుతున్నారు, ఈ పార్టీ ఇంత పంచుతుందంటే ఆ పార్టీ అంత పంచుతుందని మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ ఉండదు, బహిరంగంగా జరుగుతూ ఉంటది. అలాంటివి జరుగుతూ ఉంటుంటే యాక్షన్స్ ఏమి ఉండవు. అండ్ పైపెచ్చి జనాలు ఏమంటారు తెలుసా, మా దగ్గర నుంచి అది దోచుకునే తప్పే కదా, మేము తీసుకునే తప్పేంటి అని చెప్పి మాట్లాడతారు. సో ఇది ఒక పెద్ద తప్పు. దీన్ని గ్రహించి అసలు మనకెవ్వరు అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిపించుకునేది ఎందుకు, మన నియోజకవర్గానికి మంచి చేయడానికి. ఈ పాయింట్ గుమ్మడి నరసయ్య గారు అప్లై చేశారు. ప్రజలు నన్ను ఎంచుకుంది ఈ పనులు చేయించుకోవడానికి, నేను ఈ పనులు చేస్తా అని చెప్పేసి ఆయన ఎంచుకున్నారు. ఆయన ఆ పనులు చేశారు కాబట్టి అన్నిసార్లు గెలిచారు. కాకపోతే క్రమేణా కాలం మార్పు చెందుతున్న కొద్దీ మనుషులు మారారు కదా, మనుషులు మారడంతో వాళ్ళు కూడా కమర్షియల్ అయిపోయారు. కానీ గుమ్మడి నరసయ్య అనే ఒక వ్యక్తి కమర్షియల్ అవ్వలేకపోయాడు. సో తను ఓడిపోయానని ఒప్పుకోవాల్సిన పరిస్థితి. లైక్ ఎట్లా అంటే నేను ఒకవేళ ఓటర్స్ కి డబ్బులు పంచి నన్ను గెలిపి అంటే నన్ను నేను చంపుకున్నట్టే అనే మాట అన్నాడు. నన్ను నేను చంపుకున్నట్టే. ఇప్పుడు మళ్ళీ పోటీ చేయకపోవడానికి రీజన్ ఏంటి?
నమ్మకం పోయింది కదా. పోయింది. ఎస్. నమ్మకం ఎందుకు పోయింది. అంటే నాకుండే ఓటర్స్ నేను ఈ 5 టర్మ్స్ చేసిన హయాంలో నాకు నా ఓటర్స్ కాదు వాళ్ళు. నా బంధుమిత్రులు అనుకున్నారు. నా అక్క చెల్లెలు అనుకున్నారు. నా అన్న తమ్ముళ్ళు అనుకున్నారు. కాబట్టి వాళ్ళు నన్ను గెలిపించాలనుకో. ఎప్పుడైతే డబ్బు అని చెప్పేసి అంటే గుమ్మడి నరసయ్యకి దూరం అవుతూనే ఉన్నారు. గుమ్మడి నరసయ్య రాజకీయానికి దూరం అయిపోయాడు. గుమ్మడి నరసయ్య బయోపిక్ ఉమ్. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ ఎలా ఉండబోతుంది అంటే, నేను ఇప్పుడు నమ్మేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రజలకి ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ, ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తిను సినిమాలో యాక్ట్ చేశాడు, ఫస్ట్ యాక్టర్. తర్వాత ఇప్పుడు ఈ సినిమాతోనే తను డెబ్యూ అవుతున్నాడు అనమాట గుమ్మడి నరసయ్య డైరెక్టర్ గా. సో గుమ్మడి నరసయ్య గారి స్టోరీని ఎంచుకున్నాడు అంటేనే తను సక్సెస్ అయిపోయినట్టే. అంటే తనకి సొసైటీ అంటే ఎంత అభిమానం, ఎంత రెస్పెక్ట్ ఉన్నది ఇక్కడ అర్థమైపోయింది. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఏదైతే మెయిన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, గుమ్మడి నరసయ్య గారు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది, అండ్ మెయిన్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. తను అసెంబ్లీకి వెళ్ళింది, అక్కడ తనతో కొంతమంది మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఇవన్నీ చెప్తే ఇంకా ఆల్రెడీ తెలుసు, ఓపెన్ బుక్కే. కానీ అదొక పిక్చర్ లాగా చూస్తే వేరే ఉంటది కదా, ఆన్ స్క్రీన్ చూస్తే వేరేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న యూత్ కి, ఇప్పుడున్న పొలిటీషియన్స్ కి, ఇప్పుడున్న అందరికీ ఇదొక మంచి అంటే ఒక కనువిప్పు కలిగించి ఒక చిత్రం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తనని చూసి చాలా నేర్చుకోవాలి మనము ఇంకా చాలా నేర్చుకోవాలి. సో అలాంటి ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి నరసయ్య నిన్ను ఓడించాలంటే నేను ఏం చేయాలి అని అన్నాడు అంటే ఆయన ఎక్కడున్నాడు అర్థం చేసుకోండి. ఆయన మంచి బట్టలు వేసుకోకపోవచ్చు, మీలాగా మెయింటెనెన్స్ చేయలేకపోవచ్చు, లైక్ అట్లా కార్లలో తిరగకపోవచ్చు, లగ్జరీ లైఫ్ అనుభవించకపోవచ్చు, కానీ అందరి దృష్టిలో హీరో. ఏం చాలా మంది దేవుడిగా పోలుస్తారు తెలుసా అతన్ని. అతని హయాంలో ఉన్న, అతను ఎమ్మెల్యేగా ఉండే హయాంలో ఉన్న ఓటర్స్ అతను బయట కనిపిస్తే మొక్కుతారంట, దేవుడి లెక్క భావిస్తారట. ఒక అన్నం లేదు అంటే వీళ్ళ ఇంట్లో ఈయన వండుకునే అన్నంలో సగం అన్నం పెడతాడట బయటికి. సో ఇట్లాంటి ఎలిమెంట్స్, ఆయన గెలుపుకి కారణమైన ఎలిమెంట్స్, ఆయన ఎంత ప్రజల పట్ల ఎంత అంటే, ఇక్కడ ఏంటంటే ఈ బీడు భూముల గురించి తన పోరాటం, పేదల బీడు భూములు ఏదైతే పోరాటం ఉందో, నాకు తెలిసి ఇది సినిమాలో హైలైట్ అవుతుంది. ఎంత పెద్ద హైలైట్ అయితే తెలుసా, తనలో మార్పు తెచ్చిన ఒక ఎలిమెంట్ సినిమాకి టర్నింగ్. అంటే ఇక్కడ నేను రివీల్ చేశాను, అది ఆల్రెడీ అందరికి తెలుసు. ఈ పాయింట్ గనక ఆ స్క్రీన్ మీద ఒకవేళ తీయాల్సిన విధంగా, పడాల్సిన విధంగా పడితే మాత్రం నెక్స్ట్ లెవెల్, ఇంకా నెక్స్ట్ లెవెల్ సూపర్గా వెళ్తుంది. లైక్ ఎట్లా అంటే నేను మూవీ పైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నా. డైరెక్షన్ ఫస్ట్ డెబ్యూ కదా డైరెక్షన్, మరి ఆ డైరెక్టర్ మరి గుమ్మడి నరసయ్య బయోపిక్ ని అందరు పెట్టుకున్న ఇమాజినేషన్ కి రీచ్ అవ్వడా అనేది మూవీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. కానీ గుమ్మడి నరసయ్య పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది మాత్రం శివరాజ్ కుమార్ గారికి కదా. మనము మొన్న సంథింగ్ ఏదో మూవీ మీట్లో ఇటు గుమ్మడి నరసయ్య ఉన్నారు, ఇక్కడ శివరాజ్ కుమార్ ఉన్నారు. ఇద్దరు పక్క పక్కన కూర్చొని ఉంటే లైక్ కార్లలో, ఇక్కడ గుమ్మడి నరసయ్య ఓపెన్ టాప్ లో నిల్చున్నారు, ఇక్కడ శివరాజ్ కుమార్ గారు నిల్చున్నారు. ఇద్దరు సేమ్ అనిపించారు తెలుసా నాకు. అండ్ స్టోరీ వినంగానే నాకు డేట్స్ లేవు ఏం లేవు అనకుండా శివరాజ్ కుమార్ గారు నేనే చేస్తున్నా సినిమాని అని చెప్పేసి వేరే స్కెడ్యూల్ ఉండి దాన్ని క్యాన్సిల్ చేసి మరి దీన్ని ఒప్పుకున్నారట. అదే చెప్తున్నా కదా, ఆయన స్టోరీ అంత ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. మనము ఈ జనరేషన్ లో ఎవరున్నారు చెప్పు అట్లాంటి ఒక నాయకుడు. అవును, మనము టీన్స్ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం కదా, చూసామా అసలు ఇట్లాంటి. నేను విన్నది అంటే ఇది ఏదో మొత్తం అదైపోయి నేను చెప్పడం కాదు, నాకు రాజశేఖర రెడ్డి గారి గురించి మస్తు మంది చెప్తూ ఉంటారు. ఆయన హయాంలో అంట ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం ద్వారా ఎంత మంది దేవుళ్ళ పక్కకు ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నారు. మేము బతికినమంటే ఈ రోజు ఆయన దయ వల్ల. ఎందుకంటే హాస్పిటల్ బిల్స్ కట్టలేరు పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు. అలాంటిది మేము బతికున్నామంట ఈయన వల్ల, ఆయన మా దేవుడు అని చెప్పేసి ఆయనకి ఓన్లీ అక్కడే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ఆయనకి అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ గారికి ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నారు. ఆ తర్వాత
అంటే నాకు మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. అంత ఇదిగా నేను విన్న పేర్లు వీళ్ళిద్దరివే, లైక్ ఇంకా లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా అంటే గుమ్మడి నరసయ్య గారి పేరు. ఆయన నియోజకవర్గానికి ఎంత చేశారు అని అక్కడ అందరు అసలు చెప్పని వాళ్ళు ఉండరంట ఆ టైంలో ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే కష్టం. యా అవి మూవీ విషయంకి వచ్చేస్తే, మూవీ పైన అయితే నాతో పాటు నీతో పాటు చూసే ఆడియన్స్ కూడా, అండ్ ఇల్లందు ప్రజలు, భద్రాద్రి కొత్తగూడెం ప్రజలు, అటు భద్రాచలం ప్రజలు, ఇటు హైదరాబాద్ ప్రజలు అంతా హోల్ తెలంగాణ పీపుల్ వెయిట్ చేస్తున్నారు గుమ్మడి నరసయ్య మూవీ కోసం. అసలు ఆ టైంలో ఇంత సింపుల్ లైఫ్, ఇప్పటికైనా అంతే సింపుల్ లైఫ్. నువ్వు తన భాష ఎప్పుడైనా విన్నావా? తెలుసా, ఊర్లోకి వెళ్తే మన అమ్మమ్మ వాళ్ళ తాతలు ఎట్లా మాట్లాడతారు? మామూలుగా అయితే అందరు వేషధారణ మన లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటారు కదా, ఈ రోజుకి అట్లానే ఉంటుంది. మట్టి మనిషి అబ్బా ఆయన, మట్టి మనిషి అంటే మట్టి మనిషి అంతే, ఇంకా వేరే ఏం లేదు ఆయన. అదే నువ్వు నేను ఇలాంటి ఒక స్థితిలో ఉంటే అది ఎలా ఉండేదో తెలియదు, కానీ ఆ మనిషి ఇంతవరకు మారలేదు చూడు. అది నాకు అయితే ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పర్సనల్. ఎందుకంటే ఆయనది ఏది కల్పించి రాసింది కాదు, ఇప్పటికీ ఆయన ఉన్నారు కాబట్టి అబద్ధాలు తీయడానికి ఉండదు, ఏది జరగంది పెట్టడానికి ఉండదు కదా. ఏదైనా కూడా తను చెప్పిందే రాసుకుంటాడు, రాసుకొని చేసేస్తాడు. సో ఇంటర్వ్యూలో ఉన్నాను, కట్ చేస్తా ఉంటే సావగొడతాను. రైట్, ఎడిటర్ గారు రిపీట్ ఒకసారి చూసుకోండి. సో ఈ సినిమా ఎక్కడ కూడా కల్పిత పాత్రలు ఉండవు, కల్పిత సన్నివేశాలు ఉండవు, ఏదైతే యథార్థ ఘటనలు జరిగినాయో అవే ఉంటాయి. కాబట్టి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే నేను ఆ జనరేషన్ లో లేను కాబట్టి నాకు కూడా చాలా విషయాలు తెలియాలి కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా ఆ టైంలో అసలు ఏం జరిగింది అనేది చూడడానికి. సో ఇట్లాంటి చాలా మంది ఎదురు చూస్తున్నారు. గుమ్మడి నరసయ్య గారి బయోపిక్ వస్తుందంటే అది కూడా శివన్న అని మనం ముద్దుగా పిలుచుకుంటాం. ఈయన చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇందులో ఖచ్చితంగా ఇల్లందులో నరసయ్య గారి పేరు కూడా నరసన్న అని పిలిచేటోళ్ళట. అవును, నరసన్న అని చెప్పేసి పిలిచేటోళ్ళట. నువ్వు ఎట్లా పిలిచినా ప్రేమగా పలికేటోడట. ఈ మూవీలో ఎలిమేషన్ ఎట్లా, మూవీలో కూడా మనం మాట్లాడుకున్నట్టయితే స్మైల్, ఒక రేలంగి మామయ్య అని ఒక మూవీలో మనం విన్నామా, సేమ్ అలాగే స్మైల్ ఇచ్చుకుంటూ ఉండబోతుందంట మూవీ. ఇది చూడాలి మరి ఎట్లా ఉంటది. స్క్రీన్స్ మరి అంటే స్క్రీన్స్ ని ఇప్పటి వరకు చూసుకున్నట్టంటే చాలా బయోపిక్స్ వచ్చాయి, బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టేసింది, కలెక్షన్స్ పరంగా కూడా బాగానే ఉంది. మరి గుమ్మడి నరసయ్య గారి సినిమా కూడా స్క్రీన్స్ మీద బాగా ఆడాలి. ఈ ఏదైతే బాక్స్ ఆఫీస్ ఉందో ఖచ్చితంగా కలెక్షన్స్ తోని షేక్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మన శివన్న ఫుల్ఫిల్ చేయగల క్యారెక్టర్ ఖచ్చితంగా. నువ్వు అసలు కన్నడ సినిమాలు కొన్ని చూస్తే ఆయన తెలుగులో చేసింది, తెలుగులో అంటే డైరెక్ట్ తెలుగు మూవీస్ ఏం లేవు కానీ అవే డబ్బుడ్ అయ్యి వచ్చాయి. జైలర్ సినిమాలో చూసావా, అసలు ఎలా ఉంటది అంటే కొంతమంది డౌట్, ఇది శివన్న కరెక్ట్ గా చేయగలడా అని చెప్పేసి. శివన్న రాజ్ కుమార్ అన్న, ఆ అన్న శివన్న పర్ఫెక్ట్. ఆయన నేను లైక్ ఎట్లా అంటే గుమ్మడి నరసయ్య మూవీ బయోపిక్ మూవీకి నాకు ఇక్కడ శివన్న తప్ప వేరే క్యారెక్టర్ ని వేరే ఆర్టిస్ట్ కనిపిస్తలేదు, వేరే హీరో కనిపిస్తలేదు నాకు. రైట్, సో ఆల్ ద బెస్ట్ టు గుమ్మడి నరసయ్య గారి బయోపిక్ అండ్ ఆల్ ద బెస్ట్ టు పరమేశ్వర్. నువ్వు ఇలాంటి సినిమాలు ఇంకా అంటే ఈ సినిమాతో నువ్వు సక్సెస్ అవ్వాలని, ఖచ్చితంగా నీ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవ్వాలి. అండ్ ఇంకా ముందు కూడా ఇలాంటి సినిమాలు చాలా అంటే ప్రజల్లోకి వెళ్ళే సినిమాలు చాలా తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గుమ్మడి నరసయ్య మూవీ గురించి అందరం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇది ఇండస్ట్రీ హిట్గా మారాలనుకుంటూ చాలా అయితే కోరుకుంటున్నాం అన్నమాట. ఈ మూవీలో ఒక మెసేజ్ ఉండబోతుంది. ఆ మెసేజ్ని మనం గ్రాప్ చేసుకొని ఆ గుమ్మడి నరసయ్య లెక్క 110% కాకుండా ఒక 90% 80% మంచి తీసుకుందాం. మనిషిలో చెడు ఉంటాయి, మంచి ఉంటుంది. చెడుని అనేది పక్క పెట్టి ఆ మంచిని తీసుకుందాము, అతని లెక్క ఉండే లెక్క ట్రై చేద్దాము. అండ్ ఆల్ ది బెస్ట్ టు దిస్ మూవీ టీమ్ అండ్ థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో టాలీ ముచ్చట్లో మళ్ళీ కలిసిద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. బాయ్.